ఈ మొదటి విషయంలో యోబు ఏ విధంగా కలిగి ఉన్నాడంటే చెడుతనమును విస్తరించువాడు. ఈ మొదటి అధ్యాయమే తన ప్రారంభము. ఈ అధ్యాయములోనే యోబు ఏ విధంగా కలిగి ఉన్నాడంటే భయము భక్తిని కలిగి ఉన్నాడు. భయభక్తులు కలిగి తన జీవితంలో మొట్టమొదటి మెట్టును చూస్తున్నాం. ఏం మెట్టు అంటే మొదటి మెట్టు చెడుతనమును విసర్జించువాడు. తన జీవితము ముందుకు కొనసాగాలంటే, తన జీవిత ప్రయాణంలో ఎదగాలంటే మొదటి మెట్టు మనం చూడగలుగుతున్నాం. ఏంటిదంటే చెడుతనమును